హాయ్ అండి, నమస్తే. నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావనిస్ న్యూ వరల్డ్. ఇవాళ వీడియోలో నేను మీకు అల్లం టీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి టీ చేసుకోవడానికి. ఇలా పెట్టుకున్నాక ఇందులో ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు ఒక 2 యాలకుల్ని బాగా దంచుకోవాలండి. నెక్స్ట్ అయితే ఒక ఇంచు అల్లం ముక్క తీసుకోవాలి. తీసుకొని దీన్ని కూడా బాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నాక ఈ రెండింటిని ఆ మరుగుతున్న వాటర్లో వేయాలండి. ఇలా మరుగుతున్న వాటర్లో వేయడం వల్ల దీని ఫ్లేవర్స్ అన్ని వాటర్లోనికి అబ్జర్వ్ అవుతాయి. టీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఇలా మనం కలుపుతూ ఉండాలండి. ఇలా కలపడం వల్ల మనకి దీని ఫ్లేవర్స్ అన్ని వాటర్లోనికి అబ్జర్వ్ అవుతాయి. నెక్స్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్లో షుగర్ వేయడం వల్ల దీని ఘాటును అడ్జస్ట్ చేస్తుంది. సో షుగర్ మొత్తం క్యారమలైజ్ అయ్యేంత వరకు ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగినాక ఇందులో 1.5 స్పూన్ల టీ పౌడర్ అయితే వేసుకోవాలి. నేనైతే చక్ర గోల్డ్ వేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ యూజ్ చేస్తే ఆ బ్రాండ్ దాని ఘాటును బట్టి వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఎక్కువగా మనకి మరగకూడదు, ఎందుకంటే ఈ డికాషన్ మనకి డామినేట్ చేసేస్తుంది ఈ అల్లం ఫ్లేవర్ని. సో ఇలా మరుగుతున్నప్పుడు బాగా చిక్కటి పాలు 1 గ్లాసు వేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ మిల్క్ అనేది సరిపోతుంది. మిల్క్ అనేది వేసుకున్నాక ఇలా బాగా కలుపుతూ మనం మరిగించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, టీ అనేది ఎక్కువ మరగకూడదు. ఇలా ఎక్కువ మరిగితే దీని ఫ్లేవర్స్ అన్నీ డామినేట్ అయిపోతాయి. డికాషన్ అనేది మనకి షేడ్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా కొద్దిగా మరిగినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి టీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఒక పొంగు వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. సో చూసారు కదండి, చాలా సింపుల్గా మనకి అల్లం టీ రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైంలో ఇలా వేడివేడిగా అల్లం టీ తాగడం వల్ల చాలా మైండ్కి రిఫ్రెష్గా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా బిస్కెట్స్తో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ ఈవినింగ్ టైంలో ఈ అల్లం టీ మనకి చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.